హాయ్ అండి. మేము గ్రోసరీ షాపింగ్‌కి అని చెప్పి డీమార్ట్‌కి వెళ్ళాము. ఇది బాలనగర్‌లో ఉన్న డీమార్ట్ అనమాట. సరే మీకు కూడా ఒకసారి డీమార్ట్ లోపల ఉండే ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏంటి అని చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. మేము 3:00కి వెళ్తే నైట్ అయిపోయింది. మేము మొత్తం షాపింగ్ చేసేసరికి. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. ఇంకా మేమైతే కొంచెం గ్రోసరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ట్రాలీ అయితే తీసుకున్నాము. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ట్రాలీ అయితే తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ కార్ట్ తీసుకోకపోతే మా శ్రీజ పాప ఒప్పుకోదు అసలు. నేనే కూర్చుంటా అందులో అని చెప్పేసి ముందే ఎవరో వాళ్ళది ఖాళీ అయితే వెంటనే నేను తీసేసుకుంటా అని చెప్పి లాగేసుకుంది. ఇంకా ఎంటర్ అవ్వగానే కూడా ఫస్ట్ బ్రెడ్ సెక్షన్ అయితే ఉంటుంది. బ్రెడ్స్ ఇంకా ఆఫర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగైతే ఉంటాయి. నేనైతే ఫస్ట్ డీమార్ట్‌కి ఎప్పుడు వెళ్ళానంటే నా మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మరి ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ తీసుకోవాలి కదా! అందుకని చెప్పేసి ఫస్ట్ మా ఆయన అయితే డీమార్ట్‌కి తీసుకెళ్లారు. అప్పుడైతే మాకు 6,000 8,000 ఎంతో కరెక్ట్‌గా గుర్తులేదు. 6,000-8,000 మధ్యలో బిల్ అయింది. మొత్తం ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేమైతే అప్పుడు తీసుకున్నాము. ఇంకా కంటైనర్సు, ఇంకా కావాల్సినవి, ఇంకా స్టూల్స్ ఇలాగ చాలా ఉంటాయి కదా! ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అప్పుడైతే తీసుకున్నా. అదే నేను ఫస్ట్ టైం డీమార్ట్ అయితే చూడడం. అంతవరకు ఏదో మామూలుగా ఊర్లో ఉండే ఈ సూపర్ బజార్స్ అని ఉంటాయి కదా! అవి చూడడం తప్పించి ఇంకా ఇలాంటి పెద్దవైతే ఎప్పుడూ వెళ్ళలేదు. అప్పుడు చూసిన తర్వాత ఓకే ఇలా ఉంటాయా ఇక్కడ ఆఫర్స్ అని అయితే తెలిసింది. ఇంకా ఇక్కడ కాషు అయితే ఇంట్లో లేదని చెప్పానని మా ఆయన ఆఫర్స్ అవి చూస్తున్నారు. ఏది బాగుంది ఏంటి అని చెప్పి. మేమైతే ఏం కొనుక్కున్నాము, ఏం మొత్తం షాపింగ్ చేసామనేది మీకు లాస్ట్‌లో వీడియో ఎండ్‌లో అయితే చూపిస్తాను చూడండి. అయితే మేము వెళ్ళిన రోజైతే చాలా రష్‌గా ఉంది. అసలు అప్పుడు మా ఆఫ్టర్‌నూన్ టైంలో మేము వెళ్ళాము. 3:00 అలాగా భోంచేసేసి. ఆ టైంలో రష్ అయితే ఉండదనుకున్నాం గానీ అసలు వీడియో కూడా తీయడానికి అవ్వలేదు పూర్తిగా. ఎక్కడ చూసినా జనాలే ఫుల్‌గా రష్‌గా ఉన్నారు. అది కాకుండా అక్కడ వీళ్ళుంటారు కదా స్టాఫ్. వాళ్ళు మేడం వీడియో తీయొద్దు, వీడియో తీయొద్దు అని చెప్తూనే ఉన్నారు. ఓకే. ఓకే అని చెప్పాను గానీ మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే షూట్ చేయడం చేశాను. ముందే అక్కడ ముందు అడిగితే ఓకే తీసుకోండి అని అన్నారు. కానీ ఇంకా వీళ్ళకి తెలీదు కదా ఇక్కడ లోపల ఉన్న స్టాఫ్‌కి. వాళ్ళైతే అలా చెప్తున్నారు. సరే వాళ్ళతో ఇంకెందుకు వాళ్ళు తీసుకోమన్నారని చెప్పడం ఇవన్నీ అనవసరం కదా అని ఓకే అనేసాను. వీలైనంత వరకు అయితే తీయడం అయితే తీశాను. ఇంకా ఇదంతా కూడా స్నాక్స్ సెక్షన్ అనమాట. చూసారు కదా మిక్చర్స్ అన్నీ చాలా రకాలుంటాయి. ఇందులో నాకైతే ఎక్కువ ఇష్టమైన మిక్చర్ హల్దీరామ్ ఉంటుంది కదా కాటా మీఠా అంటారు. మేము కట్టా మీఠా అంటాం. అది చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వెళ్ళినా అదైతే కంపల్సరీగా తీసుకుంటాం. అలాగే ఆ కిందన పల్లీలు కూడా ఉంటాయి. రోస్టెడ్ పీనట్స్ అవి కూడా చాలా ఇష్టం అనమాట. కానీ ఈసారి అయితే మిస్ అయ్యాం అది తీసుకోవడం. తీసుకుందాం అనుకుంటూ మా శ్రీజ పాప అల్లరి పెడుతున్నదని చెప్పి మా ఆయన అలా ముందుకెళ్ళిపోయారు. ఇంకా తీసుకోవడం అయితే జరగలేదు. ఇంకా మీలో ఎంతమంది అయితే డీమార్ట్‌కి వెళ్తారు, అక్కడ షాపింగ్ చేస్తారనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇలాగా లూజ్ కూడా అమ్ముతారు. అలాగే సీల్డ్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. 5 కేజెస్, 2 కేజెస్, 1 కేజీ బ్యాగ్స్ ఉంటాయి. ఆ కవర్స్‌లో మనం తీసుకొని వాళ్ళకక్కడ వెయిట్ చెక్ చేయించాలన్నమాట. వెయిట్ చెక్ చేసి వాళ్ళు బిల్ అంటిస్తారనమాట దాని మీద. అది కాకుండా ఇలా సీల్డ్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు అలా తీసుకోవచ్చు అనమాట. మేమైతే మ్యాక్సిమం మాకు కావాల్సినంత చెక్ చూసుకొని లూజే తీసుకుంటాం. మరీ ఏదో ఎక్కడో ఒకటో రెండో అయితే సీల్డ్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాము. ఇంకా ఆయిల్స్ అన్నీ కూడా ఈ సెక్షన్ అనమాట. ఆల్మోస్ట్ లాస్ట్‌కి అయితే వచ్చేసాను చెప్పాను కదా! అంతగా మాకైతే వీడియో తీయడానికి అవ్వలేదని చూశారు కదా ఎంత రష్ ఉందో. మనుషులు గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు అసలు. ఈలోపు ఇదిగో మా శ్రీజ పాప ఏవో పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నదనమాట. ఎందుకంటే తను కూర్చోవడానికి హాయిగా ఉంది. మేమైతే వెనకన తోసుకొని వెళ్తున్నాం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తుంది. డీమార్ట్‌కి వచ్చినప్పుడు ముందంతా బాగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత మాత్రం ఫుల్‌గా అల్లరి పెడుతుంది. ఇంకా లాస్ట్‌లోకి షాపింగ్ లాస్ట్ అయింది అన్నప్పుడైతే ఫుల్‌గా అల్లరి పెడుతుందనమాట. ఇవన్నీ కూడా పికిల్స్ అవన్నీ అనమాట. ఇంకా చివరిదాకా మరి వెళ్ళటానికి ఆప్షన్ అయితే లేదు. జనాలు ఉన్నారని చెప్పి నేనైతే వెళ్ళలేదు. మ్యాగీ సెక్షన్ మా ఆయన మ్యాగీ కావాలని అడిగారు. చూడండి తీసుకోండి అని చెప్పా. అలాగా ఇంకా అసలు జనాలు ఫుల్‌గా తిరుగుతూనే ఉన్నారు. కొన్ని రోజుల్లో అయితే కాస్త ఖాళీగా ఉంటుంది. ఆ మధ్యాహ్నం అయితే ఖాళీ ఉంటుంది అనుకున్నా కానీ ఎందుకో మరి చాలా రష్ అయితే ఉన్నది మేము వెళ్ళేటప్పటికైతే. సరే ఎంతవరకు వీలైతే అంతవరకు తీద్దామని చెప్పేసి నేనైతే ఇలాగా వీడియో అయితే తీశాను. ఎవరైనా చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పేసి.
ఇంకా మా శ్రీజ పాప అల్లరైతే అంతా ఇంత కాదండి, అక్కడ ఏది చేతికి కనిపిస్తే అదంతా లాగేసుకుంటుంది. ఇదంతా ఫ్రీజర్ సెక్షన్ అనమాట. ఇందులోని ఈ సమోసా, రెడీమేడ్ సమోసా అలా అన్నీ ఉంటాయన్నమాట, చపాతీ అవన్నీను. ఇవంతా డ్రింక్ సెక్షను. ఆ ఫ్రీజర్ సెక్షన్లోని చీజు, బట్టరు అవన్నీ కూడా ఉంటాయి, బాగుంటాయి. ఆఫర్స్ కూడా మంచిగా ఉంటాయి. చాలా పెద్దది ఉంటుంది చివరికి ఫ్రీజరు. అందులో ఇదిగో పాలు, పెరుగు కూడా ఉంటాయి. షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నేను తోస్తా అని చెప్పేసి మా శ్రీజ పాప అయితే దిగిపోయి ఇంకా తోయడం స్టార్ట్ చేసింది ఆ ట్రాలీని. ఇది మేము మీదకి వచ్చామన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇందులోని మొత్తం ప్లాస్టిక్ సెక్షన్ అనమాట. ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ, హాట్ బాక్సులు, ఇంకా ఇలాగా కర్టెన్స్, క్లాత్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దుప్పట్లు, బెడ్షీట్లు పైన వేసుకునేవి అన్నీ కూడా ఉంటాయి. మ్యాట్స్, పిల్లో కవర్స్ ఇలా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ప్లాస్టిక్ అండ్ ఈ కర్టెన్స్ ఇలాంటివి. ఇవన్నీ కూడా ప్లేట్స్ సెక్షన్ అనమాట. వీటిలో కూడా ఆఫర్స్ అవి ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ కొంచెం రష్ అయితే తక్కువ ఉంది, కానీ వాళ్ళు మేడం వీడియో తీయొద్దు అని అంటూనే ఉన్నారు. సరే అని చెప్పేసి అలా పైన తీసుకొని వచ్చేసాం. మీకైతే ఆఫర్స్ మంచిగా అయితే చూపించడానికి అయితే అవ్వలేదు. ఈ గ్లాసులు ఉన్న దగ్గర అయితే మా శ్రీజ పాపను పట్టుకోవడం మా వల్ల కాలేదు. ఎక్కడ ఏ గ్లాస్ పగలగొట్టేస్తుందో అని భయం వేసింది మాకైతే. ఎందుకంటే ప్రతిదీ తీయడం, అమ్మ ఇది బాగుందా ఇది తీసుకుంటా అనడం, కిందన ఎత్తేసిందంటే ఇంకేమైనా ఉందా. ఇంక ఇదంతా కిడ్స్కేనమాట. మొత్తం ఇవన్నీ బొమ్మల సెక్షను. ఇక్కడికి వచ్చిన కిడ్స్ కంపల్సరీగా ఏదో ఒకటి కొనిపించుకోకుండా వెళ్ళరు. మా శ్రీజ పాప కూడా అంతే, ఏవేవో అడిగింది. మరి వాళ్ళ నాన్న ఏం తీసుకున్నారో తెలియదు, కానీ బాల్స్ అయితే ఇంట్లో చాలా ఉన్నాయి. మళ్ళీ బాల్ కావాలి అని చెప్పేసి అలా అడుగుతూనే ఉన్నది. ఇవన్నీ చైర్స్ ఇవన్నీ అనమాట. పిల్లల చైర్స్ ఉంటాయి, పెద్దవాళ్ళవి అన్నీ ఉంటాయి. బిల్లింగ్ అయితే మాత్రం అసలు ఇక్కడ ఉంది, కానీ రష్ తక్కువ ఉందని చెప్పి కిందనే పెట్టారు. లేకపోతే ఎక్కడికక్కడ బిల్లింగ్ చేయించేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎవరు అయితే లేరు బిల్ చేయడానికి. ఇంకా మళ్ళీ ఇదేమో సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ మొత్తం క్లాత్ సెక్షన్ అనమాట. అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నైట్ వేర్స్, నార్మల్ డ్రెస్సెస్, చెప్పులు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో ఒకసారి చూద్దాము, శ్రీజ పాపకి ఏమైనా మంచి డ్రెస్సులు దొరుకుతాయేమో అని చెప్పేసి వెళ్ళాము. కానీ అన్నీ కూడా శ్రీజ పాపకి చిన్నవే అయిపోయాయి. ఏవి చాలా నాకు నచ్చిన ఒక 4-5 డ్రెస్సులు ఉన్నాయి శ్రీజకి, కానీ అక్కడ ఏవి కూడా తనకి సరిపోలేదు, అన్నీ చిన్నవి అయిపోయాయి. చాలా బాధ అనిపించింది నాకైతే మాత్రం. సైజు ఉన్నాయా అంటే లేవని చెప్పేశారు. సరే ఇంకేం చేస్తాం అనుకున్నా. మా ఆయన అన్నారు నువ్వేమైనా కావాలంటే తీసుకొని. నేనైతే మరేం తీసుకోలేదు, లెగ్గిన్స్ మాత్రం ఏవో కావాలని తీసుకున్నా. ఇవి అనమాట, మెన్స్వి. మా ఆయన ఇవి ట్రై చేశారు, కానీ కొన్ని సెట్ అవ్వలేదని వదిలేసాం. ఇంకా పూర్తిగా కిందకైతే వచ్చేసాం. బిల్లింగ్ దగ్గర చాలా గోల పెట్టి కిండర్ జాయ్ తీసుకుంది. వెంటనే అప్పుడే తినేస్తా అని గోల పెట్టింది మా శ్రీజ పాప. ఏం తింటున్నావు అంటే చెప్తాను చూడండి. ఇంకా సరే అని చెప్పి ఫస్ట్ దానికైతే బిల్లు వేయించేసి తను తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టేసి, అదిగో మా ఆయన అక్కడైతే మొత్తం అన్నింటికి బిల్లు వేయించుతున్నారు. ఇది ఎగ్జిట్ అనమాట. ఇంకా బిల్ వేయించుకొని బయటకు వచ్చేసాం. బయటకు రాగానే కిండర్ జాయ్ తినేయడం అయిపోయింది కదా, కొంచెం ఉంటే వాళ్ళ నాన్నగా పెట్టేశారు. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ చూసింది. ఇంకా ఐస్ క్రీమ్ కావాలని ఇంకా స్టార్ట్ చేసింది శ్రీజ. వద్దమ్మా ఇప్పుడే తిన్నావు కదా అంటే లేదని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసుకొని తనకు కావాల్సింది అదే తీసేసుకుంటుంది. వాళ్ళు అంటున్నారు అప్పటికి చాలా ఎక్కువ కూలింగ్ ఉన్నది, వద్దు కాసేపు ఆగి తినంటే లేదు నేను ఇప్పుడే తింటా, తీసే అని చెప్పేసి అక్కడ ఉన్న ఆవిడతో అయితే ఫుల్గా ఆడేసుకుంది. ఇంకేం చేస్తారు, తనకైతే తీసి ఇచ్చారు. అదైతే చాలా గట్టిగా ఉంది, ఎక్కువ కూలింగ్ కూడా ఉంది. ఇప్పుడు తినొద్దమ్మా కాసేపు ఆగు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అక్కడే కూర్చొని తినేస్తా అని చెప్పేసి మా ఆయన అయితే దానికి ఎంత పేమెంట్ అయితే చేయిస్తే ఇంకా అక్కడ కూర్చొని తినడం స్టార్ట్ చేసింది అనమాట. చూడండి అసలు రావటం కూడా లేదు. అది ఆవిడ చెప్తోంది గట్టిగా ఉంది, కాసేపు ఆగి తిను అంటే అస్సలు వినలేదు. కాసేపు నేనే తీసేసుకొని పక్కన పెట్టి కొంచెం నార్మల్గా అయిన తర్వాత అయితే తనకి ఇచ్చాను. ఇంక ఇక్కడే కూర్చొని తినేస్తుంది పాపం. అదిగో కష్టజీవి మా ఆయన. మేము ఇక్కడ ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటే సామాన్లన్నీ పట్టుకొని వచ్చారు. రండి ఇంకెంతసేపు అని చెప్పేసి ఇంకా ఆయన అయితే పిలుస్తున్నారు. అది ఐస్ క్రీమ్ తినేదాకా నేను రానని శ్రీజ పాప గోల. ఇంకా ఇదండి మా డీమార్ట్ వ్లాగ్ అయితే. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా ఓకే బాగుంది అనిపిస్తే, యూస్ఫుల్ కనుక అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే కొన్న ఐటమ్స్ అయితే
గ్రోసరీస్ ఇవన్నమాట. అప్పుడే ఎప్పుడు మేము డీమార్ట్కి వెళ్ళినా కంపల్సరీగా జీరో అని జీరా సోడా దొరుకుతుంది, చాలా బాగుంటుంది, అదైతే కంపల్సరీగా తీసుకుంటా. ఇవి చాలా ముద్దుగా అనిపించాయి. ఈ బ్లాక్ది అయితే ఈ 2 కప్పులు ఆ కింద ప్లేటు వేరే వేరే అనమాట, బాగున్నాయని చెప్పి సెట్గా ఉంటుందని తీసుకున్నా. ఇంక ఇవైతే నేను అక్కడ తీసుకున్న ప్లాస్టిక్ ఐటమ్స్లో అయితే ఇవి తీసుకున్న కంటైనర్స్ ఒక 2 సెట్స్ను, ప్లేట్స్, అలాగే గ్రాసరీస్ అయితే ఇవైతే తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.